ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనపై సిద్దిపేట జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2014 నుంచి ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ వంటి సాహసోపేతమైన చర్యతో దేశ ప్రతిష్టను ప్రధాని నరేంద్ర మోదీ మరింత పెంచారని అన్నారు. మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. రైతులు, పేద, మధ్యతరగతి వారందరికీ సంక్షేమ పథకాల్ని అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి పాత్ర చూస్తే చాలా అద్భుతమని చెప్పవచ్చు. భారతదేశమును అభివృద్ధి చెందడానికి నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నటువంటి ఒక్కొక్క స్టెప్పు మనం విశ్లేషించి కనుక చూసుకున్నట్టయితే ప్రతిదీ బేటీ బచావ్ అని, బేటీ పడావ్ అని, ఈ ద్రవ్యోల్బణము కూడా తగ్గించి, అలాగే భారత్ జీడిపి రేటు జపాన్ను మించిపోయేటట్టుగా చేసి, ఇట్లా ఇదే విధంగా కనుక కొనసాగినట్లయితే 2040-47 కల్లా డెఫినెట్గా భారతదేశం అనేది ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రోడ్లు, హైవేలు చాలా డెవలప్ అవుతున్నాయి. దీనివల్ల ప్రజలకు రవాణా సదుపాయం కనుక బాగుంది కాబట్టి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇంకొకటి ముఖ్యంగా రేషన్. ఇప్పుడు రేషన్ అనేది భారతదేశం లెవెల్లో ఎక్కడైనా తీసుకోవడానికి వీలు కల్పించిండు. అది కూడా చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ అనేది కూడా చాలా పేద ప్రజలకు అదొక వరప్రదాయని. దానికి సంబంధించి కూడా చాలామంది ప్రజలకు ఉపయోగపడుతూ ఉంది. ఇంకా ఈ మౌలిక సదుపాయాల కల్పనలో కూడా మోడీ ప్రభుత్వం చాలా ముందంజలో ఉంది. దీనివల్ల మన భారతదేశం అన్ని ప్రపంచ దేశాల్లోకెల్లా బలమైన దేశంగా ముందుకు పోతూ ఉంది.